ఏంది ఇంతవరకు నువ్వు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారో ఇప్పుడైతే ఇంకా మన సబ్స్క్రైబర్ 2 డేస్ నుంచి అడుగుతున్నారు ఇలాంటి టైప్లో ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయప్పుడు అన్నారు. ఈరోజు అయితే చేసిన మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా మీ మదర్ ఫొటోస్ అయినా పెట్టుకొని వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షాన్లో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్కెట్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బిగ్ మార్కెట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ అనేది ఇచ్చేసి ఉంటాను. 2 వీడియో లింక్ అనేది ఈ వీడియో అనేది ఇలా యాడ్ చేసుకొని డైలాగు ఇలాగా వీడియో అనేది ఇలా యాడ్ చేసుకొని ఇలా వచ్చేసి ఇలా ఎస్టాప్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ఎస్టాప్ అనేది ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కొండే సౌండ్ అనేది మీట్లో పెట్టేసుకోండి. ఇలా సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని వీడియో మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద కాంపిటీషన్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 20.12 మిల్లీ-సెకండ్ వరకు వచ్చే ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ నుంచి అనేది మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని 3 డాట్స్ పిల్ కాంపిటీషన్ అయితే స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. వాళ్ళ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మెయిన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద పిల్ కాంపిటీషన్ వచ్చేసి మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మెయిన్ క్లిక్ చేసి 3 డాట్స్ మీద చేసి పిల్ కాంపిటీషన్ అయితే స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1/1 యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ బిగ్ మార్కెట్ అనేది ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి 3 డాట్స్ అయితే పిల్ కాంపిటీషన్ వచ్చేసి ఈ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి 3 డాట్స్ అయితే పిల్ కాంపిటీషన్ వచ్చేసి మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా 1/1 ఇలా యాడ్ చేసినారో లేదో చెక్ చేసుకొని ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేవ్ ప్లాట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. మెయిన్ క్లిక్ చేసుకోము అంటాను. మళ్ళీకి వెళ్ళి కే యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అనేది ఉంది. మళ్ళీ ఈ ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 20.1 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము కట్ చేసి ఆర్ఆర్ఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా పేస్టల్ పక్కన ఆర్ఆర్ఆర్ కనపడుతుంది. కలర్ ఫిల్ అప్ చేసుకొని టైమింగ్ అప్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. 3 డాట్స్ నుంచి ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ కలగకుండా జూమ్ పెన్ చేసుకోండి. ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది పేజ్ చేసేసుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ కలగకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ మెయిన్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి మీకు అడ్జస్ట్మెంట్ కలగకుండా ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. అన్ని ఫొటోస్ అనేది ఇలా పేస్టల్స్ అనేది వచ్చేసేయండి. మళ్ళీ కొంచెం ఇలా జరిపేసి అన్ని ఫొటోస్ అనేది పేస్టల్స్ అనేది వచ్చేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత మీకు టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 20.12 మిల్లీ-సెకండ్ వరకు వచ్చాయి. ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ అనేది ఇచ్చేసినాం కదా 2 వీడియో లింక్స్ అనేది ఆ వీడియో లింక్స్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని 3 డాట్స్ మీద ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకునండి ఈ వీడియోకి ఉండేది. అలాగే మళ్ళీ ఈ వీడియో మేము క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా యాడ్ చేసినారో లేదు కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా యాడ్ చేసిన తర్వాత
సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.